హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024 బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం క్లియర్గా డిస్కస్ చేశాను. ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ 150 బ్లాక్ విత్ రెడ్ కలర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149.5 cc BS6 DTSI ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 14 PS at 8,500 RPMలో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 13.2 Nm at 6,500 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా కవర్ చేశారనమాట. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 260 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, అలాగే ABS కూడా ఉంది. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ABS లేదు కానీ RLP సెన్సార్ ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 31 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 5 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ నైట్రాక్స్ షాక్స్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఉంటే వాటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 80/100 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 100/90 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 165 mm అనేది ఉంది. మన ఇండియన్ రోడ్స్కి సరిపోయింది ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. సీట్ హైట్ వచ్చేటప్పటికి 785 mm అనేది ఇచ్చారు. 5.4 హైట్ వాల్ అయినా సరే ఈ వెహికల్ ఈజీగానే రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 15 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 148 kgs అనేది ఉంది. రైడ్ చేసేటప్పుడు మీకు అంత వెయిట్ అనిపించదు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు. DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే పాత కన్సోల్తోనే లభిస్తూ ఉంది. ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఎన్లాగ్ టాకోమీటర్ అయితే ఇచ్చారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ డిజిటల్తో లభిస్తూ ఉన్నాయి. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ అనే ఫీచర్స్తో మనకి ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారనమాట. సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. శారీ గార్డు, సైడ్ స్టెప్, ఫుట్ రెస్ట్ అయితే స్కిప్ అవ్వకుండా ఈ వెహికల్లో వచ్చినాయి. కిక్ రాడ్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారనమాట. ఎప్పుడైనా బ్యాటరీ లో అయినప్పుడు మీరు కిక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇది ప్లస్ పాయింటే. అలాగే 2024 బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్కి సంబంధించిన కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పాస్ స్విచ్ ఉంది. తర్వాత హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ బాగుంది. అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బర్స్ లభిస్తూ ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 110+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 50 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,42,000 రూపీస్ అయితే ఉంది. ఇది భీమవరం వరుణ్ బజాజ్ షోరూమ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైజ్ అయితే డే బై డే మారుతూ ఉంటుంది కాబట్టి మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైజ్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇచ్చేస్తా, వాళ్ళకి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజ్ అయితే తెలుసుకోగలరు. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 35,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. బజాజ్ పల్సర్ 150 బేసిక్ వేరియంట్ అనమాట. చేంజెస్ అయితే ఏమీ లేవు. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను. ఇంతకుముందు 10 minutes బ్యాక్ నేను N150 రైడ్ చేశాను. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది నాకు. మీకు ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోలే. ఫస్ట్ గేర్ వేసాను. 14 PS పవర్, 13.2 Nm టార్క్ అనమాట ఇంజన్ జనరేట్ చేసేది. పెర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు. సిటీలో తిరగడానికి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. 150 cc కొద్దిగా బాగానే పెర్ఫామ్ చేసే వెహికల్స్ బజాజ్ వాళ్ళవి అనమాట. అందులోనూ పల్సర్ అయితే బాగానే ఉండిద్ది. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. 785 mm సీట్ హైట్ అనమాట. 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్ ఉన్నాయన్నమాట. బట్ క్లచ్ అయితే మాత్రం మీకు అంత స్మూత్ లేదు, కొద్దిగా హార్డ్ ఉంది. ట్రాన్స్మిషన్ కూడా అంత స్మూత్ అయితే ఏం లేదనమాట N150తో కంపేర్ చేసుకుంటే. బ్రేక్స్ అయితే పర్లేదు. ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ అయితే బాగానే పడుతున్నాయి. బ్యాక్ సైడ్ మీకు డ్రమ్ బ్రేక్ ఇచ్చారనమాట. సస్పెన్షన్ కూడా మీకు అంత స్మూత్ లేదు, అలా అని చెప్పేసి మరీ హార్డ్ కూడా లేదు. సిటీలో తిరగడానికి మనకి సస్పెన్షన్ ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు బజాజ్ వాళ్ళు. డే టు డే లైఫ్లో ఈ వెహికల్ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మంచి రీసేల్ వాల్యూ ఉన్న వెహికల్ అనమాట బజాజ్ పల్సర్ 150 అనేది. అందులోనూ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మోస్ట్ ఫేమస్ అనమాట. అందుకే ఈ వెహికల్ని ఈరోజు రివ్యూ చేస్తున్నాం మనం. స్పీడోమీటర్ అయితే డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు బ్రో, అందుకే నేను మీకు ఎంత స్పీడ్ వెళ్తున్నానో చూపించలేకపోతున్నాను. సారీ ఫర్ దట్, ఏమనుకోవద్దు.
ఇంకా ఈ వెహికల్ ఎవరు కొనొచ్చు అంటే 1,50,000 రూపాయల లోపు నాకు మంచి రీసేల్ వాల్యూ ఉండాలి, ఐకానిక్ వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ కొనుక్కోండి. బట్ నేనైతే అదే డబ్బులతో మీరు ఇంకొంచెం మనీ యాడ్ చేసుకున్నా సరే మీకు N150 వస్తుంది. అదిగో చూసారా, గేర్లు డౌన్ చేస్తుంటే అంత హార్డ్గా ఉందో, అంత స్మూత్గా లేదు. ట్రాన్స్మిషన్ ఆ వెహికల్లో స్మూత్గా ఉండిద్ది, క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది, అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు సింగిల్ సీటే, బ్యాక్ సైడ్ ఇంకా మీకు బ్రేక్ డిస్క్ ఇచ్చారు, బాగా పడతాయి అనమాట బ్రేక్స్ అయితే అన్నిట్లో. సో ఎలా చూసుకున్నా సరే ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే దాంట్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ వెహికల్ ఎక్కువ మంది కొంటారనమాట. నేను ఈ వెహికల్ బాగాలేదు అని చెప్పట్లేదు బ్రో, మళ్ళీ కింద కామెంట్స్లో నన్ను తిట్టద్దు. ఈ వెహికల్ బాగుంది, బట్ మీరు పెట్టే డబ్బులతో ఇంకా అప్డేటెడ్ ఫీచర్స్తో ఆ వెహికల్ వస్తుంది కాబట్టి ఆ వెహికల్ తీసుకోమని చెప్తున్నాను అంతే. ఇది కొద్దిగా వెయిట్ ఉందన్నమాట, 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ, అందులో 14 లీటర్సే. సో ఇందులో మీకు 1 లీటర్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మైలేజ్ అయితే మాత్రం రెండు ఈక్వల్గానే వస్తాయి, 45 నుంచి 50 కిలోమీటర్లు. కొద్దిగా ఇట్లా స్లోగా వెళ్తే మాత్రం 50 కిలోమీటర్లు రావచ్చు అనమాట. ఇదైతే మాత్రం కొంచెం సౌండ్ వస్తూ ఉంది, ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా బాగుంది. ఇది అదైతే మీకు సైలెంట్గా ఉంటుంది అనమాట. అండర్ బెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు దాంట్లో. బ్రేక్స్ కూడా పర్వాలేదు, ఇక్కడ మీరు చూడొచ్చు అది డౌన్ అవ్వట్లేదు అసలు గేర్లు. సో ఇది గైస్ ఓవరాల్గా బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ 2024 మోడల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో చెప్పాను కదా. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. కొన్ని ప్రోస్ అయితే ఉన్నాయి, అలాగే చాలా కాన్స్ అయితే ఉన్నాయి అనమాట. మీరు ఈ కొద్దిగా పార్ట్ అనేది స్కిప్ చేయకుండా చూస్తే ఈ వెహికల్ కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ వెహికల్ సిటీలో తిరగడానికి చాలా బాగుంది అనమాట. ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. బటర్ స్మూత్ అయితే ఏం లేదు కానీ బాగానే పెర్ఫార్మ్ చేస్తూ ఉంది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఇచ్చారు, వాటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా హెవీ పర్సన్ కూర్చొని వెళ్తున్నా సరే మీకు బాగానే పెర్ఫార్మ్ చేస్తాయి, 2 షాక్స్ ఉన్నాయి కాబట్టి. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 785 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. మీరు స్పీడ్గా వెళ్ళినా సరే, పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయినా సరే మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. 148 kgs వెయిట్ అయితే ఉంది. కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారనమాట. అయినప్పటికీ మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అంత వెయిట్ అయితే అనిపించదు. బట్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. అది మీరు మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా రైడ్ చేయండి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో లాంగ్ రైడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వెహికల్ మీద, వాళ్ళకి కొద్దిగా ఫ్యూయల్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకొని చాలా దూరం అయితే వెళ్ళిపోవచ్చు. కంటిన్యూగా మీరు 500 కిలోమీటర్లైనా ఈ వెహికల్ మీద వెళ్ళొచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ నా సజెషన్ వచ్చేప్పటికి మెల్లగా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళండి. ఒక 100-150 కిలోమీటర్స్ బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంటుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా మీ వెహికల్ సడన్ గా రోడ్డు మీద ఆగిపోయింది అనుకోండి, కిక్ స్టార్ట్ చేయడానికి కిక్ రాడ్ కూడా ఇచ్చారనమాట. ఇది ప్లస్ పాయింటే. అలాగే 50 కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ ఈ వెహికల్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. చాలా ఇంపార్టెంట్ కాన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే క్లచ్ అని చెప్పుకోవచ్చు. N150లో క్లచ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. బట్ ఇదైతే కొంచెం హార్డ్ అయితే అనిపించింది నాకు నేను రైడ్ చేసినప్పుడు. సెకండ్ కాన్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్మిషన్ కూడా మీకు అంత స్మూత్ అయితే ఏం లేదు. గేర్లు డౌన్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా సౌండ్ అయితే వస్తూ ఉంది, స్టక్ అవుతా ఉంది అనమాట నేను రైడ్ చేసినప్పుడు మాత్రం. డ్యూయల్ డిస్క్ లో చూసుకున్నట్లయితే 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే అందులో ఇచ్చారనమాట. ఎప్పుడైనా మీరు గుంతలో వెళ్ళినప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండేది ఈ సస్పెన్షన్ వల్ల. బట్ ఇందులో అది లేదు కాబట్టి మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే ఇందులో అంత మంచి టైర్స్ అయితే యూజ్ చేయలేదన్నమాట. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి స్కిడ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా రైడ్ చేయండి. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు, ఎల్ఈడి అయితే ఏమీ కాదు. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారనమాట. ఫుల్ డిజిటల్ కన్సోల్ కి ఎప్పుడు అప్డేట్ చేస్తారో చూడాలి. సెవెంత్ కాన్ విషయానికి వస్తే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు 1,42,000 రూపీస్ అయితే పెట్టారు. నాకు తెలిసినంత వరకు ఒక 3 years బ్యాక్ వెళ్ళాం అనుకోండి 1,30,000 రూపీస్లోనే ఈ వెహికల్ అయితే మనకి అందుబాటులో ఉండేదన్నమాట. బట్ ప్రైజ్ అయితే పెరిగింది, ఫీచర్స్ అయితే ఏమీ మారలేదన్నమాట. సేమ్ అవే ఫీచర్స్తో మనకి పల్సర్ 150 స్టాండర్డ్ అయితే లభిస్తూ ఉంది. బట్ ప్రైజ్ అయితే పెరిగిపోయింది అనమాట. ఈ ప్రైస్కి నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారనుకోండి మీకు బజాజ్ పల్సర్ N150 అయితే లభిస్తుంది. అందులో క్లచ్ అయితే చాలా బాగుంటుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు, సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉండేది. అందులో బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బ్లూటూత్ అయితే ఉండేది, USB ఛార్జింగ్ సాకెట్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్,
ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, మీకు N150 అయితే వచ్చేసింది. ఫెస్టివల్ టైమ్స్లో తీసుకున్నట్లయితే 5,000 6,000 రూపీస్ దాకా మీకు డిస్కౌంట్ అయితే ఉండిద్ది కాబట్టి మీరు ఇంకా 1,45,000 రూపీస్ లోపే మీరు N150 అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఎలా చూసుకున్నా సరే మీకు N150 అయితే బాగుండిద్ది పల్సర్ 150 స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే. కానీ పల్సర్ 150 యూనిక్ అని చెప్పుకోవచ్చు, రెట్రో స్టైల్లో చూస్తానికి చాలా బాగుండిద్ది అనమాట. చాలా మంది ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారు. రీసేల్ వాల్యూ కూడా ఈ వెహికల్కి ఎక్కువ ఉండిద్ది అనమాట N150తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇది రీసెంట్గానే వచ్చింది. పల్సర్ 150 ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దానికి రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉండిద్ది అనమాట. మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పర్చేస్ చేయండి. నేను ఎక్కువ రోజులు అయితే యూజ్ చేస్తాను అని అనుకుంటే మాత్రం N150 తీసుకోండి. కొన్ని రోజులే యూజ్ చేసి మళ్ళీ అమ్మేసేస్తాను అని అనుకుంటే మాత్రం 150 స్టాండర్డ్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇంకా డెసిషన్ అయితే మీకే వదిలేస్తున్నాను. మీరు ఏ వెహికల్ కొనుక్కోవాలనుకున్నా సరే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్, స్పెసిఫికేషన్స్, ఆన్ రోడ్ ప్రైస్ గురించి అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.